గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సుధీర్ రచ్చ గెలిచాడు. మరి ఇంటి పరిస్థితి ఏంటి చూద్దాం. ప్లీజ్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. కృష్ణుడి నెవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా. సార్ లొకేషన్ అందరూ వచ్చారు సార్. ఆ హీరోనే రాలేదు సార్. మార్నింగ్ 7 o'clock చెప్పినాము, ఇంకా 12 అవుతుంది, ఇంకా రాలేదు సార్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా మామా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి లేట్ ఏంటి? నేను లేటా అని చెప్పనంటావేంటి? నేను ఎవడు? సెలబ్రిటీ. మరి ఎవరు లేట్ వచ్చారు ఇప్పుడు? నేనే లేట్ వచ్చాను సార్, బస్ లేట్ అయింది నాకు. అలా ఉండు, కారు కొనుక్కో, డైరెక్టర్ అని చెప్పుకోవడం కాదు. ఆ సెలబ్రిటీ నేను కాదు కదా సార్, కారు మొత్తం కావాల్సిన అన్ని ఎంత ప్రాపర్టీస్, లొకేషన్, కాస్ట్యూమ్స్, గిస్టమ్స్ అన్ని చూసుకున్నారు కదా? ఉన్నాయి సార్. సరే మొత్తం రెడీ చేయండి. షార్ట్ అయినప్పుడు నన్ను పిలండి. వాళ్ళ డాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. డాన్స్ మాస్టర్ ఎందుకు పిలిచారు? వాడు ఎవడో నాకు తెలియదు సార్. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవడరా? ఎవడు నువ్వు? ఏం కావాలి బాబు? నేను ఆల్ ఇండియా సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు. నేను ఫ్యాన్ అయితే దూరంగా ఉండు, మీదకి రావడం కాదు, అర్థమైందా? అయితే దూరంగా ఉండండి. నేను కాదు, నువ్వు దూరంగా ఉండు. ఇంట్లో నా ఫ్యాన్ పైన ఉండాలి, నా ఫ్యాన్స్ బయట దూరంగా ఉండాలి. మీకు కాలు మొక్తా, మీకు కాలు మొక్తా బాబు. ఒకటే అడుగుతా బాబు. ఏంటి? ఊరు నుంచి ఒకడు వచ్చి వాడు ఫోటో కావాలి బాబు ప్లీజ్. ఎవడాడు? నా ఫ్యాన్ బాబు. నీ ఫ్యాన్? అవును బాబు. నీ ఫ్యాన్ నాతో ఫోటో తీసుకోండి రా, కామెడీ కోసం. ప్లీజ్ బాబు, మీకు కాలు మొక్తా బాబు. సరే రమ్మని 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 రా. ఫోటో అలా అడిగితే వాడు కాలు మొక్క. వెరీ గుడ్. నువ్వు కూడా అడిగాలి మొక్కాలా? ఒక్క ఫోటో కావాలి బాబు. ఫోటో కావాలా? ఒక్క బాబు ఇగో ఇచ్చే అడిగి. సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ రారా తీరా అడిగి సింగిల్ ఫోటో. మళ్ళీ కామెడీ. పిచ్చోళ్ళ పట్టిందంటే మెంటల్ ఎద్దు. షూటింగ్ లో ఉన్నా, లొకేషన్ లో ఎక్కడ, ప్రొఫెషన్ అర్థమైందా? ఏదో అడగాడు. వెళ్ళరా ఫోటోలు దిగడలే. ఫ్యాన్స్ అంటే ప్రతి వాడు వచ్చి ఫ్యాన్స్ వచ్చారా తెప్పిస్తారే. అలా ఇదే పవన్ స్టేజ్ చేస్తే 10 out of 10. అంటే ఎవడ పడతాను రాని సార్ లొకేషన్ లోని. సారీ సార్. సరే సీన్ ఎక్కడ? సీను సార్ ప్రెసెంట్. దేనికి రా? సీన్ ఎక్కడ అన్నారు? నా పేరు సీ వచ్చా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. సీన్ అంటే నిన్ను కాదు, నేను సీన్ పేపర్ ఎక్కడ అని చెప్పని అడుగుతాను. ఎక్కువ మాట్లాడకుండా పక్కన నుంచో. కామెడీ అబ్బో కామెడీ. సార్ గ్రేప్ సీన్ సార్. గ్రేపా? గ్రేప్ సార్. ఓ జబర్దస్త్ కదా, ఇక్కడ మన రేపు వాళ్ళని గ్రేపే. గ్రేప్ సీన్. అవును సార్. ఒక అమ్మాయి పోతుంటది సార్. అబ్బా అబ్బా ఏముంది అమ్మా? అబ్బా మిడ్ చేస్తుంది. రే 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 రే. అమ్మాయి వెనకాల మీరు ఫాలో అవ్వాలి సార్. పరిగెత్తారు మీరు. అమ్మాయి వెళ్తుంటే అమ్మాయిని కథ నేను వెళ్ళాలా? అవును సార్. ఎవడెక్కడ? సెలబ్రిటీ స్టార్. నేను వెళ్తాను అమ్మాయిని కథ. అమ్మాయిని మొత్తం పరిగెత్తుకొని బట్టలు చించుకొని నా దగ్గర రమ్మని నేను రేపు చేస్తాను. అది అలాగే ఉండదు సార్. మనం ఎందుకు వెళ్తాం సార్? రొమాంటిక్ స్టార్ కి ఫ్యాన్ లో ఉండు, ఎక్కువ చేయదు, అర్థమైందా? కామెడీ అబ్బాయి. ఏంట్రా నేను సీరియస్ గా యాక్టింగ్ చేస్తాను, కామెడీ ఉందా ఇక్కడ? చూసి చూసి అలవాటు అయిపోయింది. డైరెక్టర్ సార్ సార్ సార్, ఇలాంటి వాళ్ళు లొకేషన్ రాని చేంజ్ చేసి నాటకాలు ఆడతారు మీరు. సార్ సార్ సారీ సార్. సార్ బ్యాకప్ చెప్పండి. వాళ్ళ బ్యాకప్ కాదు, ప్యాకప్ అంటే షూటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పి నాటకాలు ఆడతారు. బ్యాకప్ ప్లీజ్ సార్. సార్ సార్ నువ్వు చేసుకో. ఎక్కడ తెచ్చావు? కాఫీ తీసుకోండిరా. ఏంట్రా కొత్తగా కాఫీ అన్ని అడుగుతున్నావు? రోజు కాఫీ వాళ్ళు పడతారు అంటే లొకేషన్ అనుకున్నా, సారీ. నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో లో బ్యాటరీ. అర్థమైంది కదా? వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో, ముందు నాకు టీ పట్టరా. టీ ఇది? కాఫీ ఇచ్చాను ఏంటి?
పంచా సారీ, ఎవరో తలుపు కొడుతున్నారు చూడాలి. మీరు వచ్చారండి ఇక్కడికి. అదే లొకేషన్ గురించి మాట్లాడదాం. లొకేషన్ గురించి మాట్లాడితే ప్రొఫెషనల్ గా ఉంటే సెట్స్ లో మాట్లాడాలి, లేదంటే బయట మాట్లాడాలి. ఇంట్లో పర్సనల్ లైఫ్ ఉంటుంది, మాకు 100 ఉంటాయి కవర్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రతిదీ బయట పెట్టాలా? సార్ ఒక్కసారి సార్ సార్ నా మాట ఏంటండి సార్. సరే కానీ ఏంటో చెప్పు, ఆ సీన్ ఏంటి? సార్ ప్రెసెంట్ సార్. ఈడెందుకు వచ్చాడ్రా? సీన్ అన్నారా సీన్ వచ్చాడు. ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పా? సార్ రేపు మార్నింగ్ 7 o'clock ఉండాలి సార్ అక్కడ. 7 o'clock నేను లొకేషన్ లో ఉంటాను. సార్ 7 o'clock ఇంటికి పని మనిషి రాదు, నేను లొకేషన్ లో ఉండడం ఏంటి? వెళ్ళకండి సార్, వెళ్ళదు. ఎందుకు వెళ్ళాలి? 10:30, 11కి వస్తాను అలా. మర్తున్నా నీకు, నువ్వు సెలబ్రిటీ అను. సెలబ్రిటీ అను నన్ను తిడతావా పోగొడుతున్నావురా? ఊడుతున్నా సార్, ఊడుతున్నా. సరే నువ్వు అన్నట్టే 3 o'clock వస్తాను ఫ్యాన్ చెప్పాడు, అర్థమైందా? ఎక్కువ మాట్లాడదు. ఇంకేంటి నెక్స్ట్ మనకి ఇప్పుడు రేపు లొకేషన్ సార్ ఇంత తేడా రాఘవారు ఎక్కడ? కాళ్ళు నొప్పి పెడుతున్నా, కాళ్ళు నొక్కు. అక్కడ లొకేషన్ పొద్దున్నే రమ్మని చెప్పి నా కాలు పట్టుకుంటున్నారు, నువ్వేంటి కాలు నొక్కమంటున్నావు ఇక్కడ? నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో ఇప్పుడు కాదే, వచ్చి ఇగో వచ్చి మొత్తం నొక్కుతాను ఒళ్ళంతా, ప్లీజ్. చూసుకొని నొక్కాలి కదా. కొట్టొద్దే, ఎందుకు కొడదా? వెళ్ళిరా. 5 minutes ఓపిక పట్టి వచ్చేస్తాను. సరే ఏంటి నెక్స్ట్ ఏంటి? ఆ హీరోయిన్ గురించి సార్. పాప అదే డ్రెస్ సీన్ లో సరిగ్గా కోఆపరేట్ చేయలేదు ఆ అమ్మాయి. కొంచెం డ్రెస్సింగ్ అది మంచిగా చూడండి. ఏంటి ఏంటి రేపు సీన్ అంటున్నారు ఏంటి? రేపు ఏం సీన్ ప్లాన్ చేద్దామని అడుగుతున్నారు, చెప్తున్నా. మంచి తెలిసింది. రేపు సీన్ రిహార్సల్ అడిగేవాడు కదా నువ్వు. ఎందుకు అడుగుతానే? రేపు సీన్ కి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, ఇంటికి పంపించమని చెప్పాడు అమ్మాయిని. నేను అడగలేదే. నా రిక్కేస్తాను పులిబిడ్డ తెలుసా అబ్బా? మేడం కొట్టారు కదా, మాట్లాడకపోతే వేయాలి 4-3 ఏళ్ళు తప్పదు. మీతో మాట్లాడుతుంటే లోపలికి వచ్చి ముద్దు అడిగితే నేను వెళ్తాను సార్. అరే వద్దురా మేడం దండం పెట్టేస్తా, ఇంత బాగా చూసుకున్నారు. నా మాట రా, వద్దురా. వద్దురా రే. ఎందుకు చెప్తా అర్థం చేసుకో. చాలా చూసారా నా ఇట్లా. ఎవడరా నువ్వు? సుడిగాలి సుధీర్ ఫ్యాన్. నా కొడకాడికి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అమ్మా అమ్మా ఇట్లాంటి ఆడదంటే ఎలా చేస్తారా సంసారం? డైరెక్టర్ గా మీరు ఇది ఆడదా, ఇది ఆడదు. ఇది ఎవడా నువ్వు? అబ్బా ఆడదంటే నువ్వే అమ్మా. ఆడెవడు? డైరెక్టర్ ని. ఏం చేస్తుంటావు? పిల్లానికి భయపడుతుంటా. నువ్వు సూపర్. వెళ్ళరా. థ్యాంక్స్ అండి. బెడ్రూమ్ లోకి వెళ్ళు. నువ్వు ఎప్పుడు పిల్లలు భయపడుతుండు. నీ పరిస్థితి ఏంటి? నేను అమ్మ అదే Hello rockstar, I'm your angel. Arey oh rockstar, I am single. నాగబాబు సార్ చాలా బాగుంది స్కిట్. హిలేరియస్ గా కాదు కానీ చాలా చోట్ల నవ్వు వచ్చింది. ఎప్పుడు మీ స్కిట్ బాగుంటది, ఇవాళ కూడా బాగుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నైస్, చాలా బాగుంది. రోజా గారు ఎప్పుడు ఈ డామినేషన్ బానే ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. మీరు డామినేటింగ్ కాబట్టి అలాగే ఉంటది. మీది ఎలా ఉంటుంది సార్ పర్సనల్ లైఫ్? మామూలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి? వస్తాను ఒక 10. నేను అప్పుడు 12 దాకా ఉందాం అనుకుంటాను. వచ్చేస్తా 1 hourలో వచ్చేస్తా. వస్తాను.